చారు చేసుకునే విధానము. ఒక గిన్నెలో నేను కొంచెం పెరుగు తీసుకున్నాను, దాన్ని చల్లలాగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకొని నేను కలిపి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవి వేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పసుపు, కొంచెం గోలాలి. ఎల్లిపాయ పేస్ట్, ఇందులో పోసుకోవాలండి. పెరుగుని ఇందులో పోసుకున్న తర్వాత కొంచెం మసలాలి. కొంచెం మసలినప్పుడు మన శనగపిండి అది కలుపుకున్నది ఇందులో పోసుకోవాలి. చూడండి, బాయిల్డ్ అవుతుంది. దీంట్లో మనము ఈ ఒక 2 స్పూన్లు శనగపిండి వేసాను, అది ఇందులో పోసుకుందాం. ఒక 5-10 మినిట్స్ మసలాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పడుతుంది. మసిలి కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చల్లచారు అయినట్టు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాయిల్డ్ అవుతుంది. కొంచెం దగ్గర రావాలి. సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర, ఒక 2 మినిట్స్. చూడండి, అయిపోయింది. దీన్ని స్టవ్ బంద్ చేస్తున్నాను.
దీన్ని దించేస్తున్నాను. చల్లచారు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.